అర్బన్ నియోజకవర్గంలో 41వ డివిజన్లో సోదరుడు మహమ్మద్ రఫీ మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దాదాపు 100 కుటుంబాలతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కార్యకర్తలకి చేసే పద్ధతి చూసి ఇవన్నీ ఆకర్షితుడై ఈరోజు సోదరుడు మహమ్మద్ రఫీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల్ని తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ, అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం 1 కోటికి పైగా సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ చూపించడం జరిగింది. అదంతా కేవలం మా యువ నాయకుడు నారా లోకేష్ ఘనత అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే కేవలం 100 రూపాయలతో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, అంటే ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్సు చేయించడం జరిగింది. మన అనంతపురం నియోజకవర్గంలో దాదాపు 5 మందికి 5 లక్షల రూపాయలు ఈ సంవత్సరం కాలంలో జరిగింది. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకైతే ఏమి, అలాగే ఇబ్బంది మెయిన్గా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి 5 మందికి దాదాపు రావడం జరిగింది. అలాగే ఇదే కాకుండా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపించుకుంటూ వెళ్తున్నారు. దాన్ని చూసి ఆకర్షితుడై ఈరోజు చాలామంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మేము తెలుగుదేశం పార్టీలో చేరుతాం, మేము తెలుగుదేశం పార్టీలో చేరుతామని చెప్పేసి చాలామంది ఫోన్స్ కానీ నాకు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లోపల అనంతపురం అనే దాన్ని ఒక వైపుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. గతంలో మీరు 50 డివిజన్లో 4 పంచాయతీలు ఎలక్షన్స్ చేశారు, దౌర్జన్యం చేశారు. మా లీడర్లు నామినేషన్లు వేస్తూ ఉంటే పోలీసులతో బెదిరించారు, కేసులు పెట్టించారు. కానీ ఈరోజు మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చూపించి ఎలక్షన్స్కి వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంన్నర కాలంలో మేము ఏమైతే అభివృద్ధి చేశామో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా 50 డివిజన్లో గెలుస్తాం, 4 పంచాయతీలు గెలుస్తాం. ఎక్కడే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని నామరూపం లేకోకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గతంలో చూశారు, గత 5 ఏళ్లలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో. కనీసం ఎక్కడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు బయటకు వస్తే ఏదైనా చిన్న మాటలు మాట్లాడినా కానీ, చిన్న కామెంట్ చేసినా కానీ కేసులు పెట్టి జైల్లో వేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నారు. దగ్గర మా అర్బన్ నియోజకవర్గంలో ఏ నాయకుడిని తీసుకున్నా కానీ మా మీద 10 కేసులు ఉన్నాయి, 15 కేసులు ఉన్నాయని చెప్పే పరిస్థితి. ఖచ్చితంగా అవన్నీ బూటో కేసులన్నీ ఏవైతే గత ప్రభుత్వంలో పెట్టారో ఆ కేసులు కానీ మా తెలుగుదేశం కార్యకర్తల మీద అన్నీ కుట్టించడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. ఏవైతే గత ప్రభుత్వంలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, వాళ్ళ మీద కేసులు పెట్టారో అవన్నీ మేము పర్సనల్గా తీసుకొని కొట్టేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు అనంతపురంలో ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, గతంలో ఏం చేశారు అని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ నీళ్ళు ఇవ్వట్లేదు మీరు అని. గత 5 ఏళ్లలో మీరు 6300 క్యూసెక్లకి నీళ్ళు తెస్తామని చెప్పి జీవో తీసుకొచ్చి పేపర్ మీద పెట్టారు. ఎక్కడన్నా ఒక మీటర్ వెడల్పు చేసిన దాఖలాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అలాగే ఒక తట్టెడు మట్టి ఎక్కడన్నా ఎత్తిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తున్నాను. లేకపోతే ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ కట్టించిన దాఖలాలు అందరినీ మా మీద ఉన్నాయని చెప్పేసి ఆ నాయకుడిని అడుగుతా ఉన్నాను. అలాగే అందరినీ కాకుండా కేవలం మన రాయలసీమకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో, తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది ఉందో మొత్తం రాయలసీమనే సస్యశ్యామలం చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారి గారు మంత్రులు కంకణం కట్టుకొని ఈరోజు రాయలసీమ డెవలప్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హంద్రీనివా 100 రోజుల్లోనే మొదటి ఫేజ్లో 800 కోట్ల ఖర్చు పెట్టి ఎక్కడే కానీ మీ మాదిరి పబ్లిసిటీ చేయకోకుండా 100 రోజుల లోపల కాలువను వెడల్పు చేసి ఈరోజు 3500 క్యూసెక్లు వాటర్ అనంతపురం జిల్లా నుంచి తీసుకొచ్చి కుప్పం వరకు తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే 30 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ ఉంది. కేవలం
మా ముఖ్యమంత్రి వాళ్ళు దృష్టికి తీసుకెళ్తానే అనంతపురం ఒకటే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నులు చెత్త పేర్కొండేది చేశారు. 85 లక్షల టన్నులు క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొని మొత్తం అనంతపురం ఒకటే కాకుండా స్టేట్ మొత్తం 85 లక్షల టన్నులు క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే పరిస్థితి. మందిగానే ఒక నెల లోపల డంపింగ్ యార్డ్ మొత్తం కంప్లీట్ అయ్యి అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పడి ఒక పార్కింగ్ అంతా రెడీ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇవే కాకుండా పార్కుల అభివృద్ధి అయితే ఏమి, తాగునీటి గతంలో అక్కడక్కడ 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. 16 MLD ప్లాంట్ ఒకటి మన 2014-19లో మనం శాంక్షన్ చేసిన ప్లాంట్ ఒక రెడీ అయిపోయింది. అది కానీ ఒక వారం 10 రోజులు రెడీ అయిన తర్వాత 4 పంచాయతీలకి 50 డివిజన్లకి రోజు నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా డ్రైన్స్ అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, ఈ వర్షాకాలంలో మొత్తం చాలా వరకు పాడైపోయినాయి. వీళ్ళు ఇప్పుడు ఏదైతే వైసీపీ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఉందో వాళ్ళు అదే పనిగా మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మేము శాంక్షన్ ఇవ్వము అని చెప్పేసి ఎక్కడే కానీ శాంక్షన్ ఇవ్వకోకుండా మొత్తం మేయర్ అడ్డం పెట్టుకొని కూర్చుంటున్నాడు. దేనికంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదైనా మంచి పనులు చేస్తే తెలుగుదేశం వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పేసి మొత్తం పెండింగ్ పెట్టుకొని కూర్చుండే పరిస్థితి. ఇవే కాకుండా నిన్న మొన్న వాళ్ళ అంకుల్ మాట్లాడుతున్నాడు, మేము ఎక్కడ డెవలప్ చేయట్లేదు. గత 5 ఏళ్లలో ఎక్కడ ఏం చేసావా నువ్వు? ఇక ఎక్కడన్నా ఒక డ్రైను లేదు, ఒక రోడ్డు ఖచ్చితంగా నేను నేర్పించానని చెప్పేసి రాత్రి పడుకునే ముందు దొమ్మల మీద చేసుకొని పడుకోమని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే మీ అంకుల్ ఏ స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు వెళ్ళి రోజు వచ్చి మాట్లాడుతున్నావు, దగ్గుపాటి అబద్ధాలు మాట్లాడుతున్నాడని. నేను నిజమే మాట్లాడుతున్నా, ప్రూఫ్లు లేకుండా మాట్లాడట్లేదు. నేను సర్వే నెంబర్లు కనుకొని చెప్పాను. 450 ఎకరాలు మీ అంకుల్కి, మీ అంకుల్ తమ్ముడు ఫ్యామిలీకి ఎట్లా వచ్చిందని చెప్పేసి ఈరోజు కానీ అడుగుతా ఉన్నాను. దానికి సమాధానం చెప్పమని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ అంకుల్ పాపం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయట్లేదు, ఇండస్ట్రీస్ లేవు, లేకపోతే మైనింగ్ చేస్తున్నాడా, ఇవన్నీ చేయకనే ఈ 450 ఎకరాలు ఆస్తి ఎట్లా సంపాదించినాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కేవలం మీ అంకుల్కి రాజకీయం అనేది ఒక వ్యాపారం. గతంలో ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి ఎవరన్నా మనుషులు పంపించేసి రాయబారం కుదుర్చుకునే పరిస్థితి. కానీ నా దగ్గర నాకు ఇంకా రాయబారం రాలేదు. నాకు కానీ ఎవరో ఈరోజు పొద్దున్న చెప్తా ఉన్నారు, నిన్న గట్టిగా మాట్లాడారు మీరు, 2 రోజుల్లో మీకు కానీ రాయబారం వస్తా చూడండి అని చెప్పేసి. ఏ రాయబారం వచ్చినా నేను పార్టీతో కమిట్మెంట్ ఉండేవాడిని, పార్టీ కమిట్మెంట్ చేసే నాయకుడిని. గతంలో నాయకుల మాదిరి నేను రాయబారాలు లేకపోతే తెల్లవారుజాము రాజకీయాలు 9 నెంబర్ రాజకీయం చేసేవాడిని కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. నేను ఏదైతే చెప్తానో ఖచ్చితంగా అది చేసి చూపిస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయాడు కాబట్టి స్టేట్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మా ముఖ్యమంత్రి వర్యులు కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఏవైతే అడిగామో అవన్నీ ఖచ్చితంగా నిన్నగానే చేపిస్తానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వాళ్ళు. ఈరోజు కాకపోయినా రేపైనా మన అనంతపురంలో మనకు ఏవైతే కావాలో ఆ సమస్యలను తీసుకెళ్లి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.